ఉరితాడికి వేలాడుతున్న తల ఎవరిది? అది తిరుగుబాటు చేసిన తల, తెల్లోడి పొగరను అణిచిన తల, రేనాటి పౌరుషాన్ని పరిచయం చేసిన తల. ఆయనేనమ్మా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటిషు వారు దక్షిణ భారతదేశంలో కాలుమోపిన 1750 ప్రాంతం. ఇక్కడ బలమైన పాలకుల్లో ఒకరు నిజాం నవాబు కాగా మరొకరు మైసూరు పాలకుడు హైదరాలీ. హైదరాలీని ఓడిస్తే దక్షిణాన పాగా వేయొచ్చని బ్రిటిష్ వారు యుద్ధం చేశారు. హైదరాలీ కుమారుడు టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులను పలుమార్లు ఓడించి తరిమేశాడు. చివరికి మరాఠా పిష్వా నిజాం నవాబు సహకారంతో 1799లో 4వ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ సైన్యాన్ని బ్రిటిష్ వారు ఓడించారు. టిప్పును చంపి రాజ్యాన్ని ముగ్గురూ పంచుకున్నారు. కర్ణాటకలోని కొంత ప్రాంతం మరాఠా పిష్వాలకు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు నిజాం నవాబుకు దక్కాయి. మద్రాసు కేంద్రంగా దక్షిణాదిన బ్రిటిష్ పాలన ఆరంభమైంది. నిజాం నవాబు ఏలుబడిలోకి వచ్చిన కర్నూలు, కడప, అనంతపురం, బళ్ళారి ప్రాంతాల్లో పాలెగాండ్లు అక్కడ పాలకులుగా ఉండేవారు. ఒక్కో పాలెగాని కింద 100 నుంచి 200 గ్రామాలు ఉండేవి. 18వ శతాబ్దం ప్రారంభంలో రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్లు ఉండేవారు. నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో పాలెగాళ్లు బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ భరణాలు ఏర్పాటు చేసింది. అందులో కడప జిల్లాలోని జమ్మలమడుగు, కర్నూలు జిల్లాలోని కోయలకుంట్ల వరకు ఉన్న భూభాగాన్ని చెంచురెడ్ల వంశానికి చెందిన నొస్సం పాలెగాండ్లు పాలించేవారు. వీరి వంశీయుల్లో ఒకరే జైరామిరెడ్డి. విజయనగర రాజుల కాలం నుంచి పాలన సాగిస్తున్న ఈయన మన్రో హయాంలో బ్రిటిష్ వారిని ఎదిరించి బందీ అయ్యాడు. నొస్సం బ్రిటిష్ వారి వశమైంది. ఆయనకు భరణం ఏర్పాటు చేశారు. జైరామిరెడ్డి కొడుకు పెద్దిరెడ్డి, ఆయన కుమారుడే నరసింహారెడ్డి. 1805లో రోపనపూడిలో పుట్టాడు. పెరిగింది మాత్రం ఉయ్యాలవాడలో. ఒకరోజు తాత జైరామిరెడ్డి నరసింహారెడ్డిని బడిలో చేర్పించడానికి బయలుదేరాడు. అప్పటికి ఉయ్యాలవాడ, రోపనపూడిలో బడులు లేవు. అందుకే గుల్లదుర్తిలో ఉన్న బడికి గుర్రం మీద నరసింహారెడ్డిని తాత అడ్డదారిలో తీసుకెళ్తున్నాడు. అప్పుడు నరసింహారెడ్డి తాతని అడిగాడు, తాత ఎందుకు అడ్డదారిలో తీసుకువెళ్తున్నావు? మనం వెళ్లాల్సింది రోపనగుడి మీద నుంచి కదా అని. అప్పుడు జైరామిరెడ్డి, అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉంటారు మనవడా. ఉంటే అన్నాడు నరసింహారెడ్డి. వాళ్ల ముందు గుర్రం ఎక్కి పోకూడదు మనవడా అని చెప్పాడు. వాళ్ళు గుర్రాన్ని మనకి కొనిచ్చారా అన్నాడు. కాదు, గుర్రం మన సొమ్మే. మరి మన సొమ్ము అయితే ఎందుకు భయపడుతున్నారు? రెడ్డి వంశంలో పుట్టి భయపడుతున్నావా అన్నాడు. అన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి అని చెప్పి నరసింహారెడ్డిని గుల్లదుర్తి గ్రామంలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు జైరామిరెడ్డి. అక్కడ నరసింహారెడ్డి చదువుతో పాటు అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అక్కడే ఉసుముకోట ఒల్లె ఓబన్న, ఆకుమల్ల వెంకయ్య గోసాయి కూడా చదువుతున్నారు. నరసింహారెడ్డి చదువు పూర్తయింది. గురువు దగ్గరికి వెళ్లి నేను ఇంక వెళ్తానన్నాడు. వెళ్ళుగాని ఉయ్యాలవాడ మీదుగా మాత్రం పోమాకు అన్నారు గురువుగారు. ఇక్కడ నుండి పడిగబాటి, అక్కడ నుండి కుందూ నది మీదుగా రూపన్నగుడి వెళ్ళు నాయనా అని చెప్పారు. అప్పుడు పాలెగాడు నరసింహారెడ్డి తాత జైరామిరెడ్డి అలానే చెప్పాడు. గురువుగారు అలానే చెప్తున్నాడు. అలా అయితే ఉయ్యాలవాడ ఖచ్చితంగా వెళ్లి అక్కడ ఏముందో చూడాల్సిందే అని గుర్రం మీద బయలుదేరాడు. ఎల్లందొర, మల్లందొర, సబియాదొర, నాదర్దొర పంపాడని ఉయ్యాలవాడలో పన్ను వసూలుకు వచ్చారు. కానీ బీడు భూములు, జొన్న తప్ప వేరే ఏదీ పండదు. పన్ను కట్టలేని వాళ్లని కొరడాలతో కొట్టి రక్తం కారుతుంటే కారం చల్లుతున్నారు. అప్పుడే అక్కడకు చేరుకున్నాడు పాలెగాడు నరసింహారెడ్డి. సబియారెడ్డిపై గాండ్రించి పులిలా మీదపడి సబియాదొరని కాల్చి చంపాడు. మమ్మల్ని ఏడిపిస్తున్నావు, నీ తాత భూమా ఇది? మేం రేయనక పగలనక కష్టపడితే మమ్మల్ని పన్ను అడుగుతావా అంటూ ఒక్కసారిగా బ్రిటిష్ వారి వెంట పడ్డారు. పన్ను కట్టం, ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో. మా తాత పేరు జైరామిరెడ్డి, మా నాన్న పెద్దిరెడ్డి, నేను నరసింహారెడ్డి.
ఈ శవాన్ని తీసుకెళ్లి మీ దొరకి చూపించు. ఎదురుమళ్ల పోరాటం నడిపి నీ బ్రిటిష్ వాణ్ణి చంపానని చెప్పు అంటూ గాండ్రించాడు. నరసింహారెడ్డికి 3 భార్యలు. మొదటి భార్య సిద్ధమ్మ వలన కొడుకు దొరసుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య పేరమ్మ వలన ఒక కూతురు, మూడవ భార్య ఓబులమ్మ వలన 2 కుమారులు జన్మించారు. నరసింహారెడ్డి చిన్నప్పటి నుంచే కత్తి చేత పడితే భూమి మీద పిడుగులు కనపడేవి. గుర్రపు స్వారీని ఓ ఆటగా మార్చేసుకున్నాడు. తన కోట పరిధిలో ఉన్న మొత్తం 60కి పైగా గ్రామ ప్రజలు మంచి చెడులు చూసేవాడు. నరసింహారెడ్డి కళ్లలో ఎంత పొగరుంటుందో గుండెల్లో అంత తీపి ఉంటుంది. ఈ ధీరత్వం సిద్ధమ్మకు తెగనచ్చేసింది. నేవలచిన ధీరుడువు నీవే అంటూ నరసింహారెడ్డిని ప్రేమలో పడేలా చేసింది. కత్తికి పడనివాడు సిద్ధమ్మ కంటికి పడ్డాడు. 2000 మంది సైన్యాన్ని తయారు చేసుకున్న నరసింహారెడ్డి అక్కడి ప్రజలకు ఓ దేవుడయ్యాడు. అతని దాయాది మల్లారెడ్డికి మాత్రం కంట్లో నలుసుగా మారాడు. అది 1845వ సంవత్సరం. ఓ మధ్యాహ్నం తనకు రావాల్సిన తవర్జీని తీసుకురమ్మని నరసింహారెడ్డి తన సైనికుణ్ణి కోవెలకుంట్ల తహసీల్దార్ దగ్గరకు పంపాడు. మా నరసింహారెడ్డి దొర తవర్జీని నాకిచ్చి పంపమన్నాడు. తహసీల్దార్ రాఘవాచారిని అడిగాడు సైనికుడు. ఏంది, నీకు దొర? ఆ దొరనే వచ్చి తీసుకుపోమ్మను అన్నాడు రాఘవాచారి. అంతటితో ఆగిపోలేదు ఆ తహసీల్దార్. ముష్టి తీసుకునేవాడికి మరొక ముష్టివాడా? అతను బ్రిటిష్ వారి నుంచి భరణం తీసుకుంటూ బ్రిటిష్ వారికి శిస్తు కట్టొద్దని చెబుతున్నాడట. ఆ ముష్టివాడినే రమ్మను, ఇస్తా భరణం అని చెప్పాడట. బ్రిటిష్ సైనికులు కొందరు నరసింహారెడ్డి సైనికుడి మీద చెయ్యి కూడా చేసుకున్నారు. మా దొరనే అవమానిస్తావా అంటూ అక్కడే ఉన్న చెక్క మొద్దుతో రాఘవాచారిని కొట్టాడు సైనికుడు. మరో 10 మంది బ్రిటిష్ సైనికులను చావబాదాడు. కోపంతో ఊగిపోయిన రాఘవాచారి సైనికుణ్ణి కాల్చి చంపమని ఆదేశించాడు. నరసింహారెడ్డి సైనికుడి శవాన్ని అతడు వచ్చిన గుర్రం మీదనే పంపి నీకింక ఏ తవర్జీ ఇవ్వట్లేదు అన్న సందేశాన్ని చేరవేశాడు రాఘవాచారి. నరసింహారెడ్డిలో ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకున్నాయి. వెంటనే ఏకంగా ట్రెజరీనే కొల్లగొడతాను, నీ ప్రాణాలు తీస్తాను, చేతనైతే రక్షించుకో అంటూ లేఖరాసి పంపించాడు. దీంతో తహసీల్దారు అప్రమత్తమై ట్రెజరీలోనే ఉండిపోయాడు. చేతిలో బారుట ఈటే, నడుముకు కత్తి వేసుకుని నరసింహారెడ్డి రణానికి బయలుదేరాడు. రోపనగుడి, గుల్లదుర్తి, కోయిలకుంట్ల దాటి వెళ్తుంటే నరసింహారెడ్డి గుర్రం పరిగెడుతుంటే గుర్రం ఖాళీ దుమ్ము ఆకాశాన్ని తాగుతోంది. కోబలి రణబలి అంటూ పొలిమేర చేరాడు. అతని సైగ మేరకు పొలిమేర్లలోనే ఆగిపోయింది సైన్యం. ఒక్కడే రాఘవాచారి ట్రెజరీ కార్యాలయానికి చేరుకున్నాడు నరసింహారెడ్డి. ఉరుములు మెరుపులతో ఆ ప్రాంతమంతా నరసింహారెడ్డి ఉగ్ర రూపాన్ని దర్శించింది. కోట చుట్టూ ఉన్న బ్రిటిష్ సైన్యాన్ని తెగ నరుకుతూ రాఘవాచారి దగ్గరకు చేరాడు నరసింహారెడ్డి. చెప్పిన మాట ప్రకారం ఉదయం 11 గంటల వేళ కోవెలకుంట్లలోని ట్రెజరీపై తన అనుచరులతో దాడి చేశాడు. రెడ్డి అనుచరుల కత్తులు స్వైరవిహారం చేశాయి. ఓ గదిలో దాక్కుని భయపడుతోన్న రాఘవాచారిని బయటకు లాగి, నువ్వు చంపింది నా సైనికుణ్ణి కాదు, వాడు నా రక్తం. ఆ రక్తమింకా ఆరకముందే నువ్వు చావాలి. ఒక్క దెబ్బతో రాఘవాచారి తల నరికాడు. వెనక నుంచి వచ్చిన ఓ బ్రిటిష్ సైనికుడి తల కూడా నరికి ఆ 2 తలలను చేతబట్టి ఒక్క ఉదుటన గుర్రం ఎక్కాడు నరసింహారెడ్డి. ట్రెజరీ అధికారి థామస్ ఎడ్వర్డ్ కి గుండు గీయించి, నీ బ్రిటిష్ అధికారులకు దమ్ముంటే మరుసటి రోజు సాయంత్రం నైనాలప్ప వద్ద కలుసుకోమను అని చెప్పి 805 రూపాయల 10 అణాల 4 పైసలను కొల్లగొట్టుకెళ్లి బ్రిటిష్ సైన్యానికి సవాలు విసిరాడు. పొలిమేరకు చేరగానే ఆయన చూసిన సైనికులంతా విజయ నినాదాలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన నరసింహారెడ్డి పేరు వాడవాడలా మారుమోగిపోయింది. ప్రకంపనలు మద్రాసులో కూడా వినిపించాయి. తహసీల్దార్ రాఘవాచారిని నరసింహారెడ్డి చంపిన విషయం తెలుసుకున్న నాటి కడప కలెక్టర్ కాక్రేన్ కోపంతో ఊగిపోయాడు. వెంటనే సైన్యాన్ని తీసుకుని నొస్సం కోటపై దాడి చేయాలని బళ్ళారిలోని బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ వాట్సన్ను ఆదేశించాడు. అప్పటికే స్థానికులకు తోడు అవుకురాజు నారాయణరాజు పరివారం ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసుకున్నాడు. నరసింహారెడ్డి కోట చుట్టూ కందకాలు తవ్వించాడు. శత్రు సైన్యం వేగంగా నడవకుండా కోట చుట్టూ పొలాలను తడిపించాడు. కోటను ఎక్కడానికి ప్రయత్నించే వారిపై సలసలా కాగే నూనెను కొమ్మరించే ఏర్పాట్లు చేశాడు. మేలు రకం శతఘ్నులు సిద్ధం చేసుకున్నాడు. 1846 జూలై 23న బ్రిటిష్ సైన్యం నొస్సం కోటపై దాడికి వచ్చింది. వాట్సన్ కి బలగముంటే నరసింహారెడ్డి గుండెల్లో పౌరుషం ఉంది. ఆ పౌరుషాన్ని సైన్యం గుండెల్లో నింపాడు. తెల్లవాడికి భయపడే గుండె కాదురా ఇది అంటూ విరుచుకు పడ్డాడు.
గుండెలు జలధరింపజేసే పోరాటం అది. బ్రిటిష్ సైన్యం చావు కేకలతో భీతావాహ వాతావరణం ఏర్పడింది. నరసింహారెడ్డి తెలివితేటల ముందు బ్రిటిష్ సైన్యం మట్టి కరిచింది. వాట్సన్ బెంబేలెత్తి పారిపోసాగాడు. ఈ నారసింహుడిపైకే దాడికొచ్చావు, బతకగలననే పారిపోతున్నావా అంటూ వెంటాడి వేటాడి వాట్సన్ తల నరికాడు నరసింహారెడ్డి. కమ్ముకుంటున్న చీకట్లో నరసింహారెడ్డి పేరు కత్తి అంచులా వెలిగిపోయింది. నరసింహారెడ్డికి అనుక్షణం అండగా నిలిచిన గురువు గోసాయి వెంకన్న. ఆయన మాటే రెడ్డికి వేదవాక్యం. బ్రిటిష్ వారిపై సాధించిన విజయాన్ని చూసి పొంగిపోకూడదని బ్రిటిష్ సైన్యం అత్యంత పెద్దదైనందున రక్షణ కోసం మకాం మార్చాలని సూచించాడు. దీంతో వనవిహారం నిమిత్తం నల్లమల అడవుల్లో కట్టించిన వనదుర్గంలోకి నరసింహారెడ్డి తన అనుచరులతో మకాం మార్చారు. అక్కడి సమీపంలోని రుద్రవరం గ్రామంలో ప్రజలు వంట చెరకు, పశువులకు గడ్డికి అడవిపైనే ఆధారపడ్డారు. పీటర్ అనే ఫారెస్ట్ అధికారి ప్రజల నుంచి బలవంతంగా రుసుం వసూలు చేసేవాడు. ఆడవాళ్లు అడవిలోకి వెళితే బలాత్కారం చేసి చంపేసేవాడు. ఆ ఊరిలోని రైతు నాయకుడు జంగం మల్లయ్య ద్వారా విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి పీటర్ను వెంటాడి వేటాడి చంపాడు. దీంతో రుద్రవరంతో పాటు ఖమ్మం చుట్టుపక్కల గ్రామాలన్నీ పండగ చేసుకున్నాయి. నరసింహారెడ్డిపై పల్లె పదాలు, కోలాటపు గేయాలు పుట్టుకొచ్చాయి. బ్రిటిష్ అధికారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. నరసింహారెడ్డిని మట్టుపెట్టడానికి తలలు బద్దలు కొట్టుకున్నారు, కుయుక్తులు పన్నారు. ఈ క్రమంలోనే కర్నూలులో తుంగభద్ర తీరం వద్ద ఉన్న బ్రిటిష్ ప్రభుత్వ తాలూకా కార్యాలయంలో కడప కలెక్టర్ కాక్రేన్ అధ్యక్షతన వాట్సన్ స్థానంలో నియమితుడైన కెప్టెన్ నార్టన్, కర్నూలు కెప్టెన్ రసెల్, మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్ జోసెఫ్, గవర్నర్ ఏజెంట్ డానియల్ సమావేశమయ్యారు. నరసింహారెడ్డిని ఒక్కడినే చేసి పట్టుకోవాలని, అతని తలపై 10,000 బహుమతి ప్రకటించి ప్రజల్ని ప్రలోభపరచాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు. ఆ మర్నాడే బ్రిటిష్ అధికారులు ఒక ప్రకటన చేశారు. రాజద్రోహి నరసింహారెడ్డి స్థావరం ఆచూకీ తెలిపిన వారికి 5,000 బహుమానం, అతన్ని సజీవంగా లేదా నిర్జీవంగా పట్టి తెచ్చిన వారికి 10,000 బహుమానం కలెక్టర్ కాక్రేన్ దర్వారు ఇస్తారు. వీరులైన వారు నరసింహారెడ్డిని పట్టించి బహుమానం అందుకోండహో అంటూ తప్పెటతో చాటింపు వేయించారు. అంతేకాదు, ప్రజల్లో భయాన్ని కలిగించి నరసింహారెడ్డిని మట్టుబెట్టవచ్చనే ఉద్దేశంతో కెప్టెన్ నార్టన్ నొస్సం కోటను ఫిరంగులతో కూల్చేశాడు. ఈ విషయాన్ని వేగుల ద్వారా తెలుసుకున్న నరసింహారెడ్డి కంటతడి పెట్టాడు. రాయికి రాయి చేర్చి నిర్మించిన నొస్సం కోటను కోల్పోవడం సొంత బిడ్డను కోల్పోయినట్లు భావించాడు. ఇదే సందర్భంలో ఎట్టి విషమ పరిస్థితుల్లోనూ తమ స్థావరం ఆచూకీ తెలియచేయకూడదని గోసాయి వెంకన్న ప్రతిజ్ఞ చేయించాడు. నరసింహారెడ్డిని బ్రిటిష్ అధికారులకు పట్టించాలని రుద్రవరం తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి పన్నాగం పన్నాడు. సమీపంలోని దువ్వూరు గ్రామ పెద్ద రోషిరెడ్డితో ఎల్లమ్మ జాతరకు సన్నాహాలు చేయించాడు. రోషిరెడ్డి నరసింహారెడ్డికి స్నేహితుడే కావడం వల్ల ఆయనను కోడిపందాలకు ఆహ్వానించాలని కోరాడు. ఈ ఆహ్వానాన్ని మన్నించి జాతరకు విచ్చేసిన నరసింహారెడ్డిని మట్టుబెట్టాలని యత్నించగా నరసింహారెడ్డి తెలివిగా తప్పించుకున్నాడు. అవుకు నారాయణరాజుతో పాటు మార్కాపురం జాగిర్దారు వెంకటకృష్ణయ్య, అనంతపురం జమీందారు పడకంటి వీరస్వామి, చిత్తూరు జాగిర్దార్ శివస్వామి చౌదరి, కర్నూలు నవాబు పాపాఖాన్ తదితరుల మద్దతు సమకూర్చుకున్నాడు నరసింహారెడ్డి. బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు మరింత ఉధృతం చేసేందుకు సహకారం కావాలని కోరారు. దీంతో వీళ్లంతా నరసింహారెడ్డికి తమ మద్దతును ప్రకటించి ఆయన పోరాటంలో భాగస్వాములయ్యారు. అయితే నరసింహారెడ్డికి సొంత బంధువే రాబందయ్యాడు. ఉయ్యాలవాడ జాగిర్దార్ పెద్ద మల్లారెడ్డి కుటుంబానికి నెలకు 70 భరణం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో సగం సోదరుడు చిన్న మల్లారెడ్డికి పోయేది. పెద్ద మల్లారెడ్డి 3 కుమారుల్లో చివరివాడు నరసింహారెడ్డి. ప్రజల్లో తన తమ్ముడికి ఉన్న ఆదరాభిమానాలు చూసి ఈర్ష్య పెంచుకున్నాడు మల్లారెడ్డి. తమ్ముడిపై కక్ష సాధించేందుకు వీక్షిస్తుండగా కడప కలెక్టర్ కాక్రేన్ నుంచి అతనికి వర్తమానం అందింది. అలా బ్రిటిష్ వారి వంచన చేరిన మల్లారెడ్డి అందించిన ఉప్పు మేరకే నరసింహారెడ్డిని పట్టుకోవడానికి మార్గం సులువైంది. నరసింహారెడ్డి భార్యా పిల్లల్ని బంధించి కడప పట్టణంలోని లాల్ బంగ్లాలో పెట్టాడు. తన అనుమతి లేనిదే లోనికి ఎవరినీ వెళ్లనీయవద్దని బంగ్లా అధికారులకు ఆదేశించారు. నరసింహారెడ్డికి సాయం చేయకుండా కడప నవాబు మహమ్మద్ ఇబ్రహీం కర్నూలు నవాబును బందీ చేశాడు. నరసింహారెడ్డి తన భార్య దొరసాని సుబ్బమ్మ, కొడుకు దొరసుబ్బయ్యను విడిపించుకునేందుకు వస్తాడని కాక్రేన్ ఎత్తుగడ వేశాడు. అయితే ఓ అర్ధరాత్రి బంగ్లా అధికారి గుండెలపై కత్తిపెట్టి నరసింహారెడ్డి తన భార్యా బిడ్డలను ధైర్యంగా తీసుకెళ్తున్న దృశ్యాన్ని నివ్వెరపోయి చూడడం కాక్రేన్ వంతైంది. ఏం చెయ్యాలో అర్థం కాక
తలలు పట్టుకున్నారు తెల్లదొరలు. ఇంతటి మహావీరుణ్ణి ఏ సైన్యమూ ఏమీ చేయలేదు దొర, వెన్నుపోటే మార్గమని ఓ బ్రిటిష్ అధికారి ముందు అన్నాడు మల్లారెడ్డి. వెన్నుపోటు వెన్నుపోటు మెల్లిగా తలాడిస్తూ కోపంగా గొణిగాడు ఆ అధికారి. అయితే ఆ మన్యంలోనే నరసింహారెడ్డి చావు అంటూ పెద్దగా నవ్వాడా అధికారి. మల్లారెడ్డి చెప్పిన పథకం విని కోటలో అడవిలో అతడి స్థావరం వద్ద నరసింహారెడ్డిని చంపలేం దొరా. నరసింహారెడ్డికి గిరిజనులంటే ప్రేమ. అక్కడి ఆడవాళ్లంతా అన్నా అంటూ కొలుస్తారు. వాళ్లను చెరిచితే మల్లారెడ్డి తన మాట పూర్తి చేయకముందే పీటర్కు విషయం అర్థమైపోయింది. నరసింహారెడ్డిని ఆరాధించే 60 గ్రామాలపై సైనికుల దాడి జరిగింది. పిల్ల జల్ల గుడ్డు గోద ఎవరినీ వదల్లేదు. అనుమానం ఉన్న ప్రతి వారిని పట్టుకుని నరసింహారెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటూ హింసించారు. కండపుష్టి గల యువకులను బందీలుగా పట్టుకెళ్లారు. స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ రాక్షస చర్య అంతా నరసింహారెడ్డి సోదరుడు మల్లారెడ్డి సలహా మేరకే జరిగింది. ఇవన్నీ తెలుసుకున్న నరసింహారెడ్డి ప్రజల కోసం స్వచ్ఛందంగా లొంగిపోవడానికి సిద్ధపడ్డాడు. అది 1856 అక్టోబర్ 6. చరిత్రలో మరపురాని ఘట్టం లిఖితమైన రోజు. నరసింహారెడ్డి ఆచూకీని కనుగొన్న బ్రిటిష్ సైన్యం అతన్ని బంధించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. నరసింహారెడ్డి ఆయన అనుచరులు ఉంటున్న గుట్టను చుట్టుముట్టింది. కలెక్టర్ కాక్రేన్ నరసింహారెడ్డి లొంగిపోవాలని గట్టిగా హెచ్చరికలు జారీ చేశాడు. నాటన్ సైన్యం కొండపైకి ఎక్కడానికి ప్రయత్నించగా నరసింహారెడ్డి సైన్యం ఎదురొడ్డింది. ఈ తరుణంలో నాటన్ నరసింహారెడ్డి తోటాకు బలయ్యాడు. నరసింహారెడ్డి సైన్యం తక్కువగా ఉండటం, కుంఫినీ సేన ఎక్కువగా ఉండడంతో పరిస్థితి చేజారింది. బ్రిటిష్ వారు క్షణక్షణం సైన్యాన్ని పెంచుకుంటూ పోవడంతో వారిని నిలువరించడానికి నరసింహారెడ్డికి చాలా సమయం పట్టింది. వెంట తెచ్చుకున్న తోటాలన్నీ అయిపోగా చివరికి కత్తిపట్టి సైనికుల మధ్య చొరబడి సింహనాదం చేశాడు. బ్రిటిష్ సైనికులు నరసింహారెడ్డిని బాగా గాయపరిచారు. దెబ్బతిన్న పులిని చివరకు సైన్యం పట్టుకుంది. నరసింహారెడ్డిని విచారించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ఉరిశిక్ష విధించింది. జుర్రేటి ఒడ్డున ఉరి తీస్తున్నట్లు చాటింపు వేయించింది. రాయలసీమ వాసులంతా తమ దొరను చివరిసారిగా చూసుకునేందుకు కోయిలకుంట్లకు ప్రయాణం కట్టారు. ప్రతి పల్లె నుంచి జనం తరలివచ్చారు. 1847 ఫిబ్రవరి 22 తెల్లవారుజామున కచేరీ జైలు ద్వారం తెరుచుకుంది. కుంఫణి సైనికుల వెంట ఒక్కో అడుగు వేస్తూ బయటకు వచ్చిన తమ పాలెగాడు నరసింహారెడ్డిని చూడగానే జనసంద్రం పొంగి పొర్లింది. దొర నరసింహారెడ్డికి జై అంటూ నినాదాలు హోరెత్తాయి. నరసింహారెడ్డి కళ్ళు చెమ్మగిల్లాయి. తన ఉద్యమం ఇంతటితో మరణించదు, ఎప్పటికీ జీవించే ఉంటుంది అని జనానికి అభివాదం చేస్తూ జుర్రేటి ఒడ్డుకు సాగిపోయాడు. ఒడ్డుకు 10 అడుగుల దూరాన నిలువెత్తు పాతిన ఉరికొయ్యలను ఎక్కి చిరునవ్వుతో మరణయాత్ర సాగించాడు. తిరుగుబాటుదారులకు హెచ్చరికగా నరసింహారెడ్డి తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి ఇనుప సంకెళ్ల మధ్య వేలాడదీశాడు బ్రిటిష్ వారు. 1877 వరకు 30 ఏళ్ల పాటు నరసింహారెడ్డి శిరస్సు అలా వేలాడుతూ ఉండిపోయింది. అయితే అది తిరుగుబాటు చేసిన తల, తెల్లోడి పొగరను అణిచిన తల, రేనాటి పౌరుషాన్ని పరిచయం చేసిన తల. 30 ఏళ్లు అలా కోట గుమ్మానికి వేలాడుతూ ఉన్న నరసింహారెడ్డి తల అక్కడి వారిలో తిరుగుబాటును పెంచిందే కాని వారిని భయపెట్టలేకపోయింది. అందుకే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నరసింహారెడ్డి పేరు వినగానే తెలుగువారి గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతాయి. సైరా నరసింహారెడ్డి అంటూ సింహనాదం చేస్తాయి. రవి అస్తమించని బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన కొదమ సింహం అతడు. అందుకే సైరా నరసింహారెడ్డి నీ పేరే బంగారు కడ్డి అంటూ పల్లె ప్రజలకు జానపదంలో గేయమయ్యాడు. ఉరికొయ్య ఎక్కే ముందు కూడా తొడగొట్టి మేసం మెలేసి తెలుగువాడి పరాక్రమాన్ని చాటి చెప్పిన ధీరుడయ్యాడు. రేనాటి గడ్డ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సీమ పౌరుషానికి ప్రతిరూపం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.